చెప్పండి. మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తే నా తల బొప్పి కట్టిపోద్ది. ప్లీజ్ డూ నాట్ ప్లీజ్ సెండ్ దెమ్ అవుట్. డోంట్ అలౌ దెమ్ ప్లీజ్ ప్లీజ్. అబ్బా, మే ఐ కమ్ ఇన్ సార్? రావయ్యా రా. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటయ్యా బయట నిలబడి ఖర్చు చేసిన దానిక ఇక్కడ కూడా తయారయ్యావా? గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ కుమార్, ఎన్ ఏజెంట్ ఫ్రమ్ స్పెషల్ బ్రాంచ్. ప్రస్తుతం జరుగుతున్న కేసు మీద ప్రభుత్వం నన్ను స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేసింది. నిన్న వాట్ బాయ్, ఇంత చిన్న వయసులో చాలా పెద్ద రిస్క్ తీసుకున్నావు. రిస్క్ లేకపోతే జీవితంలో ట్విస్ట్ థ్రిల్ లేదు సార్. గుడ్. నీకింకా పెళ్లి గిళ్ళి కాలేదా? ప్రస్తుతం పెళ్ళయిందండి, పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. భలేవాడివయ్యా. అమ్మో, అయ్యో, అయ్య బాబోయ్, నాయనోయ్, అయ్యో, అయ్య బాబోయ్, అమ్మో, అయ్యో, 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 ఏమిటండి? అబ్బా, ఏమిటండి ఏదో గుచ్చుకుంటోంది. బాయ్, డబ్బాలను ఇక్కడెందుకండి? ఎక్కడ? ఇదేమిటో తెలుసా? ఏమిటి? ఎలక్ట్రానిక్ డిటెక్టర్. ఎందుకు? 15 కిలోమీటర్లలో ఎక్కడైనా సరే ఎలక్ట్రానిక్ వేవ్స్ వస్తే గనక దీంట్లో వెంటనే తెలియజేస్తుంది. ఇది ఎప్పుడు మీ ఆయనతో ఉండాలి. ఏమిటి, బెడ్ మీద కూడానా? Yes. అయితే ఓ పని చేయండి, ఇదే పెట్టి పడుకోండి. అయ్యో, ఇక్కడికి దగ్గరలో శ్రీపక్షి తీర్థం అనే ఊరుందట. అక్కడికి ప్రతి శుక్రవారం 2 పక్షులు వచ్చి వాళ్తాయట. దానికే ఉంది, మన దొడ్లోనూ వాళ్తాయిగా రోజుకి 2-3 గద్దలు 4 పక్షులును. బా, అలా అనకండి, పాపం అండి బాబు. అవి దేవతలండి, కైలాసం నుంచి వచ్చి వాళ్తాయిట. అవి చూడ్డానికి ఎంతో మంది వెళ్తున్నారు, మనం వెళ్దామండి. చూడు బుల్లి, నేల మీద వాలే పక్షుల్ని, గోడ మీద నడిచే పిల్లుల్ని, దేవతలను చూస్తూ కూర్చుంటే మన ఉద్యోగం ఊడిపోతుంది. అది కాదండి, మా బాబు కదూ, మా చిట్టి కదూ, మా బంగారం కదూ. వెళ్దామండి, 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 వెళ్దామండి. అబ్బా, మీరు మాట్లాడుతున్న పదండి. ఎలాగైతేనే నీ పంతం నువ్వు నెగ్గించుకున్నావు. మాట్లాడద్దన్నా? జాగ్రత్త. అదిగో చూసారా, పక్షులు వస్తున్నాయి. కళ్ళు మూసుకొని దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. ఈ పవిత్రమైన ప్రదేశంలో డిటెక్టర్ ఇండికేట్ చేయడం ఏమిటి? ఇక్కడ ఎలక్ట్రానిక్ వేవ్స్ ఉన్నాయన్నమాట. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. బాబా, ఈ క్యాంపులకి టైం లేదు, పాడు లేదు. ఏమిటండి అర్ధరాత్రి ప్రయాణాలు మీరును? సి మేడం, ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికి చెప్పకుండా, ఎప్పుడు వెళ్తున్నామో మాకే తెలియకుండా ఉండటమే మా డ్యూటీ. అన్నట్టు నా అఫీషియల్ డైరీ ఎక్కడ పెట్టావు? భద్రంగా దాచాను, కానీ అది ఇప్పుడు వెతకాలంటే 1 రోజు పట్టొచ్చు, 1 వారం పట్టొచ్చు, 1 నెల పట్టొచ్చు, 1 సంవత్సరమే పట్టొచ్చు. పెద్ద సిఐడి ఆఫీసర్ గా మీరు వెతుక్కొని చూద్దాం. లుక్ సుధా, ఐఎమ్ ఇన్ హరీ, ఐ హావ్ టు గో, ప్లీజ్. అంతగా బ్రతిలాడుతున్నారు కాబట్టి దయదలచి ఇస్తాం. ఇదిగో ఇక్కడుంది. ఓ, థ్యాంక్ యూ. ఏమండి, వెళ్ళెప్పుడు వస్తారు? 1 రోజు పట్టొచ్చు, 1 వారం పట్టొచ్చు, 1 నెల పట్టొచ్చు, 1 సంవత్సరమైనా పట్టొచ్చు. పెద్ద సిఐడి ఆఫీసర్ గారి భార్య కదా, వెయిట్ చేస్తూ ఉండు. ఓకే, బాయ్ బాయ్.
ఏమిటండి క్యాంప్కి వెళ్ళి అప్పుడే వచ్చేసరి? వెళ్తుండగా నువ్వు గుర్తుకొచ్చావు. వెళ్ళలేక తిరిగి వచ్చేసాను. నాకు తెలుసండి మీరు వచ్చేస్తారని. మోటార్ సైకిల్ చప్పుడు విన్నప్పుడే అనుకున్నాను మీరే వస్తున్నారని. రండి. ఊరికి నే రాలేదు, ఛాలెంజ్ మీద వచ్చాను. ఏమిటి? ఈ కెమెరా ఎంత వెతికినా ఎవ్వరికీ తెలియని చోట దాయాలి. ఓకే? మళ్ళీ ఇదొక టెస్టా? చూడండి, మీకు కూడా కనిపించకుండా దాస్తాను. ఛాలెంజ్? ఛాలెంజ్. మీరు ఇక్కడే ఉండండి. ఓకే. హలో, ఐఎమ్ కుమార్ స్పీకింగ్ సార్. ఐఎమ్ కుమార్. కెమెరా ఎక్కడ దాచావు? తెలీదు, నేను చెప్పను. కెమెరా ఎక్కడ దాచావు? సడన్ గా ఏర్పడిన షాక్ వలన ఆమె కంప్లీట్ గా స్పృహ తప్పింది. కండిషన్ క్రిటికల్ అనే చెప్పాలి. ఏమైనా 4 రోజులు గడిస్తేనే గాని ఆమె పరిస్థితి ఇది అని చెప్పలేం. ఎంతో జీవితం ముందున్న ఆ పసివాడికి అప్పుడే 100 ఏళ్ళు నిండాయా. ఈ దుర్మార్గులు అరికట్టే మార్గం ఏమిటి? ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు, ఎలా? Don't move. We are from headquarters, sir. Oh, come on. మిస్టర్ విజయ్, అది గోవర్ధని బ్యారేజ్. ఆగస్టు 10న బద్దలైంది.
జంగిల్ మ్యూజియం నవంబర్లో తగలబడిపోయింది. చాలా విలువైన వస్తువులు పోయాయి. ఇది రాజమౌళి అనే ఇండియన్ షిప్ వైజాగ్ హార్బర్ లో పేలిపోయింది. నెక్స్ట్ ఆయన సర్ విఎస్ రఘునాథ్, అగ్రికల్చరలిస్ట్. ఇండియాలోని భూసారాన్ని 10 రెట్లు పెంచి ఆహార ధాన్యాల అభివృద్ధికి చాలా ప్రయోగాలు చేశారు. ఢిల్లీలో ఆయన ల్యాబ్ నుంచి సడన్ గా మాయమయ్యారు. దేశం అల్లకల్లోలం అయిపోయింది. దీని వెనక శత్రు దేశాల ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ఒక ఆఫీసర్ ఆ దుర్మార్గుల చేతిలో బలైపోయాడు. ఎవరు? ప్రొసీడ్. కుమార్, ఈ ప్రకృతి ఎంత అందంగా ఉందిరా. ఈ ప్రపంచం అంతా మన కోసం పుట్టిటుంది. దీన్ని అనుభవించడంలోనే ఆనందం ఉంది కదా. కాదురా, ఈ ప్రపంచంలో అనుకున్న ఆశయాలు సాధించడంలోనే ఆనందం ఉందిరా. ఏమిటో నీ ఆశయం? పెద్ద సిఐడి ఆఫీసర్ కావాలనా? అంతేకాదురా, అందమైన పెళ్ళం కావాలనా? పీకలుగా డబ్బు సంపాదించాలనా? కాదురా, సిన్సియర్ ఆఫీసర్ గా మన దేశానికి సేవ చేస్తూ డ్యూటీలో ఉండగానే నా ప్రాణాలు వదలాలరా. కుమార్, ఐఎమ్ సారీ. దెన్ దేశానికి సంబంధించిన ఈ కేసును మీ సమర్థత తెలిసిన గవర్నమెంట్ మీకు అప్పగించింది. టేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ సక్సెస్. తెలిసిన రహస్యం మనసులోనే ఉండాలి, చూసిన దృశ్యం కళ్ళలోనే ఉండాలి, అంతేగాని మరెక్కడా పోకూడదు. ఈ కేసుకు సంబంధించిన విషయాలు మరి ఏ డాక్యుమెంట్స్ లో ఉండడానికి వీల్లేదు. ఓకే? షూర్. ఈ కేసుకు సంబంధించిన ఫుల్ పవర్స్ మీవే. ఓ, థ్యాంక్ యూ. వాట్ అబౌట్ మై ఫ్లైట్ టికెట్? రేపు మధ్యాహ్నం 2 గంటలకు మీ ఫ్లైట్ టికెట్ రెడీ సార్. నో, క్యాన్సిల్ ఇట్. నేను రేపు మార్నింగ్ 7 o'clock ఫ్లైట్కి వెళ్తాను. టికెట్ అరేంజ్ చేయండి, ఎయిర్పోర్ట్ లో కలుస్తాను. ఓ మై గాడ్, ఫ్లైట్ ఇంత లేటా? అమెరికాలో లేటుగా వచ్చిన విమానాన్ని అడవిలో దీపైనా ఒప్పుకుంటారు, కానీ ఎయిర్పోర్ట్ లో దిగడానికి సస్తే ఒప్పుకోరు. అక్కడ జనం ఎంత కామ్గా కూర్చుంటారు. అబ్బా, ఇక్కడ జనం వసపోసినట్టు ఎవడనడం వాగుతూనే ఉంటారు. నాకే రెక్కలుంటే ఎగిరి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అబ్బో, ఇక్కడ నాకు పిచ్చెచ్చిపోతుంది అనుకో. ఒకసారి ఏం జరిగిందంటే, న్యూయార్క్ లో ఎంపైర్ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లో చూశాను. ఓ మై గాడ్, మనుషులంతా చేయలే అనుకో. అదొక అద్భుతం. నేను నయాగరా ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక జోక్ జరిగింది. అదేమిటంటే, ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ. ఆ మిగతా జోకు నన్ను పూర్తి చేయమంటారా? మీ మాటల జోరికి ఆ జలపాత హోరు వినిపించుండకపోవచ్చు. వాట్? చూడు మై డియర్ పుస్సీ క్యాట్, మీ వాగుల కారణంగా అనౌన్స్మెంట్ వినిపించక ఇక్కడ పాసెంజర్స్ అంతా ఇబ్బంది పడుతున్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ అందరికీ జ్వరం వచ్చి లీవులు తీసుకోవాలనుకుంటున్నారు. పైలట్ ఆఫీసర్లు అంతా నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నారు. సో దయచేసి మీ అందమైన నోరు అందంగా మూసుకుంటే మా అందరికీ ఆనందంగా ఉంటుంది. యు వాంట్ టు నో హూ ఐ యామ్ ఎ ప్రొఫెషనల్ కిల్లర్. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మైసూర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, బెంగాల్ అండ్ శ్రీలంకలలో ఇప్పటికే 365 హత్యలు చేశాను. దయచేసి నీ నోరు మూసుకోకపోతే నీ నెంబర్ 366 అవుతుంది. ఇట్స్ వెరీ బ్యాడ్ నెంబర్. సో కీప్ దిస్ ఫ్లవర్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ కీప్ యువర్ మౌత్ షట్. ఓకే? ఎక్స్క్యూజ్ మీ. నా పక్క సీట్లోకి ఎలా తయారయ్యో? ఈ సీట్ లో ఉన్న మా బాస్ ని ఆ సీట్ లోకి పంపించి నేను ఇక్కడికి వచ్చాను. నా పక్కన ఒక దొంగ హంతకుడు. ఇంకో విషయం మర్చిపోయావు, నేను ఇంటర్నేషనల్ హైజాకర్. వాట్? ఎస్. ఈ విమానం మద్రాస్ చేరేలోగా మేము దీన్ని హైజాక్ చేసి బ్యాంకాక్ లో దింపాలని ప్రయత్నిస్తున్నాం. అరిచావంటే నా బూట్ లో ఉన్న బాంబు పేలి విమానం ఆకాశంలోనే బద్దలైపోతుంది. నేను మా గ్యాంగ్ పారాచూట్స్ ప్యారిస్ లో దిగిపోతాం. నిజంగానా? అందమైన ఆడపిల్లలతో అబద్ధం చెప్పడం మా హంతకుల వంశవృక్షంలోనే లేదు. కావాలంటే సీట్ నెంబర్ 22 A and B లలో చూడు. ఆ గడ్డం పీక్కుంటున్న వ్యక్తి మా హెడ్ బాస్. ఆ టోపీ వాళ్ళ మా బాస్. అతను గడ్డం పీక్కోవటం ఆపినా, ఇతను పెట్టుకున్న టోపీ తీసిన హైజాకింగ్ జరిగిపోతుంది.
తీసాడా? లేదు, మళ్ళీ పీక్కుంటున్నాడు. తీసాడా? తీసి గోక్కుని మళ్ళీ పెట్టాడు. ఇప్పుడు అంతే. ఇప్పుడు అంతే. సరిగ్గా చూస్తున్నావా? అటే చూస్తున్నాను. పీక్కుంటున్నాడు, పెట్టుకునే ఉన్నాడు. ఓహో, ఇంతవరకు ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వలేదంటే అనుకున్న అవంతరం మీద వచ్చి ఉంటుంది. ఓకే, అమ్మయ్యా, బ్రతికాను. హాయ్. హలో. హలో. హాయ్. హాయ్. హలో. ప్లీజ్ కమ్ అవుట్. ఒక్కసారి కిందకి దిగుతారా? ఓ ష్యూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాండ్సమ్ పర్సనాలిటీ. కీప్ ఇట్ అప్. మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? యు వాంట్ మై నేమ్? వెయిట్ ఫర్ ఎ మూమెంట్. రెడీ? Come on, get up. That's good. ఈ ఉతుకుడు కార్యక్రమానికి ఎవర్రా మిమ్మల్ని పంపించింది? తెలీదా? చెప్పరా? Come on, get up. Come in a line. చెప్పండ్రా, ఎవరు? Oh my goodness. Hands up.
బుజ్జి నువ్వా? ఎస్, నేనే ద గ్రేటెస్ట్ డిటెక్టివ్ ఇన్ ద వరల్డ్, బుజ్జి. నేను రాయబోయే నవల డేంజర్ లో డార్లింగ్ లో లాగా నిన్ను భయపెట్టబోయి నేను భయపడ్డానేమిటి? అయితే నువ్వు అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు. మారను, నెవర్. ఈ దేశంలో నేరస్తులు నాశనం అయ్యేంత వరకు, ద్రోహులు పతనం అయ్యేంత వరకు, దుర్మార్గులు అణగారే వరకు, మా నాన్న ఆస్తి నాకున్నంత వరకు నేను ఈ నవల్స్ రాయటం మానను, నా డిటెక్షన్ మానను. డిటెక్టివ్ బుజ్జికి జిందాబాద్. ఎవరా రివాల్వర్ పేల్చింది? ఏమమ్మా, ఏం జరిగింది? మరేం లేదు డాడ్, మన గోవిందంకుల్ కొడుకు నన్ను బెదిరించాలని రివాల్వర్ పేల్చి తనే భయపడ్డాడు. రాధ వచ్చిందని నాకు తెలుసు. ఫ్లైట్ లో ఒక హంతకుణ్ణి చూసిందని కూడా నాకు తెలుసు. చికిచం 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 చికిచం. వాడి బూట్ లో బాంబు, నోట్లో ఒక తోట. నీకెలా తెలుసు? ఇందాక వెనక నుంచి విన్నాను. వాణ్ణి వెంటనే పట్టి తెచ్చి రాధా నీకు బహుమతిగా ఇస్తాను. ఈ విషయంలో నువ్వు నా కుడి భుజం, నేను నీకు ఎడం భుజం. థ్యాంక్ యూ బుజ్జి, నువ్వు నాకు హెల్ప్ చేసావంటే తప్పకుండా పట్టుకుంటాను. ఓకే? డాడీ, ఊరుకా. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మీ నాన్నకు ఫోన్ చేస్తా. మై డియర్ పూర్ లిటిల్ లైజీ అంకుల్, మీరు మా నాన్నతో మాట్లాడాలంటే ఇక్కడి నుంచి ఫోన్ చెయ్యాలా? నేను ఇక్కడ ఒక కరు పరిస్తే అక్కడ మా నాన్న పలుకుతాడు. డాడీ, దేశానికి ఏదో పోయే కాలం వచ్చినట్టుంది. లేకపోతే ఏమిటి ఘోరం? ఒక వారం డ్యాం పగిలిపోవడం, ఒక వారం గని కూలిపోవడం. ఈ అన్నిటికీ కారణం ఏమిటంట? కారకుడు ఎవరు అంట. అదే ఎవరంటాను నేను కూడాను. నేనురా వీటన్నింటికి కారణం. అవునరా, మీకు అయ్యగారిని, ఈ ఫ్యాక్టరీకి యజమాని అయిన నేను ఈ దారుణాలన్నింటికీ కారకుణ్ణి. అయ్యగారు మీరా? ఓరి పిచ్చి వ్యధ వల్లారా, నేను అంటే నేనే అని కాదు దాని అర్థం. నాలాగా డబ్బు సంపాదించి కడుపులో చల్ల కదలకుండా ఉన్న వాళ్ళందరూ దీనికి కారణం అంటున్నాను. మాలాంటి వాళ్ళు స్వార్థాన్ని పక్కకు నెట్టి దేశ క్షేమం కోసం నడుం బిగిస్తే ఇవన్నీ జరగవు కదా. మాలాంటి వాళ్ళు నడుం బిగించకపోవడం వల్లే ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయి గనక కారణం మాలాంటి వాళ్ళు అంటున్నాను. ఏమంటారు? మీరు అలా సెలవిస్తే మేము ఏమనగలం బాబు? మీరు ఏమీ అనలేరు కానీ వెళ్ళి పని చూసుకోండి. పేపర్ న్యూస్ పెళ్ళాం బిడ్డలకి కడుపు నింపదు. వెళ్ళి పని చూసుకోండి. డేవిడ్, పనులన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? అనుకున్న పని సక్రమంగా జరిగేటట్టు చూడడమే ఈ గోవిందరావు స్పెషాలిటీ అని మన ఫారెన్ ఫ్రెండ్స్ కి అర్థం కావాలి. విదేశీయులతో ఒప్పుకున్న ఈ పని సక్రమంగా జరిగితే మన జాతకాలే మారిపోతాయి. చూడు డేవిడ్, మనం చెప్పినట్టు వింటున్నాడా? దేశానికి గర్వకారణం, మన విజయానికి కారణమైన సైంటిస్ట్ రఘునాథ్ వెనకేం చేస్తాడు? భార్యా బిడ్డల మీద ప్రేమ ఉన్నవాడెవడైనా వాళ్ళ కోసం దేశానికే కాదు భగవంతుడు కూడా ద్రోహం చేసి తీరుతాడు. అది సెంటిమెంటల్ స్పెషాలిటీ. దాన్ని వినియోగించుకోవడం మన స్పెషాలిటీ. హలో డాక్టర్ రఘునాథ్. గుడ్ మార్నింగ్ డాక్టర్ రఘునాథ్, ఎలా ఉన్నారు? నీలాంటి వాడి వలలో చిక్కుకున్న ఎవరి డిక్షనరీలోనూ గుడ్ అనే పదం ఉండదు మిస్టర్ గోవిందరావు. ఆ పదం మాట ఎలా ఉన్నా నా డిక్షనరీలో ఫెయిల్యూర్ అనే పదానికి స్థానం లేదు. సరే, ఇంతకీ మీ ప్రయోగం ఎంతవరకు వచ్చిందంటారు? కన్న తల్లి లాంటి నా దేశానికి కొరివి పెట్టడానికి ఇంకా కొంతకాలం పడుతుంది. అమ్మను సైతం అమ్ముకునే నీలాంటి దేశద్రోహి ముచ్చట తీరడానికి మరికొంతకాలం పడుతుంది. నా తెలివిని ఉపయోగించి ఈ చేతులతో ఈ దేశాన్ని పచ్చని పంటలతో బంగారు భూమి చెయ్యాలనుకున్నాను. కానీ ఈనాడు నా చేత ఈ దేశాన్ని శ్మశానం చేయించాలనుకుంటున్నా. నీలాంటి వాడి ముఖం చూడటానికే అసహ్యంగా ఉంది. అదిగో మళ్ళీ ఆవేశపడుతున్నావు. డాక్టర్, నీ దేశం గురించి గాక నీ గురించి, నీ వాళ్ళ బ్రతుకు గురించి ఆలోచించు. ఆలస్యం చేయకుండా మేము అప్పగించిన పని ఆగస్టు 15లోగా పూర్తి చేయి, లేదా నీ వాళ్ళందరినీ మర్చిపోవలసి ఉంటుంది. జీవనదుల భరతమాత, మేము తయారు చేసే ఫార్ములా హెచ్ ద్రవంతో నువ్వు ఎండి ఎడారైన రోజున నేను కోటీశ్వరుణ్ణి కాదు, మిలియనీర్ని కాదు బిలియనీర్ని. అది నా స్పెషాలిటీ. నీ గొంతు ఫోన్ లో వినగానే పండు మిరపకాయ నవ్వినట్టు ఒళ్ళంతా వేడెక్కిపోయిందనుకో. అమ్మా, ఈ నవ్వు చూస్తూ ఉంటే తోటకూర తోటలో నీళ్లు పోయకుండానే క్యాబేజీ పూలు పూసేస్తాయి. ముచ్చటగా మాట్లాడుకునేటప్పుడైనా ఈ కూరగాయల భాష మారదా? మారదు, మారకూడదు, మారినా నేను ఒప్పుకోను.
ఎందుకో తెలుసా? నేను పుట్టింది అరటి తోటలో, పెరిగింది కొబ్బరి తోటలో, జ్ఞానోదయమైంది చెరుకు తోటలో, నేను కలిసింది వంగ తోటలో. పుట్టిన స్థలాన్ని మర్చిపోని ఏకైక వ్యక్తి వెజిటబుల్ వీరాస్వామి. రేపు విక్టోరియా మహారాణి వచ్చినా సరే వెజిటబుల్స్ తోనే స్వాగతం. ఎవరు వెజిటబుల్ కస్టమర్ వచ్చినట్టున్నాడు, మాట్లాడే 5 నిమిషాలు పంపించి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. వస్తున్నా. ఏమాశ్చర్యం వానాకాలంలో మామిడికాయలాగా రేపు వస్తాను దాన్ని ఇవాళ దిగబడ్డాయేమిటి? ఏ రాకూడదేమిటి? ఎందుకు రాకూడదు, తప్పకుండా రావచ్చు. అటు కాదు, రూట్ మార్చాను ఇటు. ఏం లేదు, అక్కడ అరటికాయలు ముగ్గేశాను, నిన్ను చూస్తే హడిలి వడిలిపోతాయి, ఇటు పద. నా పంపర పనాస పండు, నువ్వు లోపల ఉండు. వెజిటబుల్ కస్టమర్స్ వచ్చినట్టున్నారు, వాళ్ళు పంపించి వస్తా. హలో, ఎవరయ్యా నువ్వు? బెండకాయ తోటలో దొండకాయలాగా. హూ ఆర్ యూ? లోపల ఎవరో తుమ్మినట్టున్నారు. గదికి రొమ్మ పట్టింది, తుమ్మింది. నీకేం కావాలి చెప్. ఊరికెలో. హూ ఆర్ యూ? టెల్ మీ అర్జెంట్. చెప్పాలా? ఎస్. బంగినపల్లి మామిడి పళ్ళు ఓ లారీకి కావాలి. సీజన్ కాదు, ఇప్పుడు దొరకవు. పోనీ చింతకాయలు దొరుకుతాయా? చింత చిగురు దొరుకుతుంది. మరి గుమ్మడికాయ పరిస్థితి ఏమిటి? అడిగిన 3 అన్ సీజన్. అన్ సీజన్ లో దొరికేవంటేనే నాకు ఇష్టం. ఎందుకంటే నాకు అన్ని సీజన్లు ఒక్కటే గనక. యు ఆర్ నెంబర్ 1. ఓ, యు ఆర్ మిస్టర్. లోపల తుమ్మే గదులున్నాయి. మిస్టర్ నెంబర్ 1, ఐఎమ్ ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్ అండ్ ఆన్ యువర్ సైడ్. థ్యాంక్ యూ. ఈ ముఠాకి సంబంధించిన వివరాలు నాకు తక్కువ తెలిసే. ఏమిటి చెప్తున్నావు? ఇక్కడ అమలాపురం గుమ్మడికాయ ఒకటి ఉండాలి. ఇవి నాకు దొరికిన రహస్యాలు. గుమ్మడికాయ? హియర్ యు ఆర్. చదవండి. గో హెడ్. ఇవేవి నాకు తెలియని కొత్త విషయాలు కావే. నథింగ్ న్యూ. ఐ నో వాట్. కరెక్ట్. ఏం చేస్తున్నారో తెలియటం లేదు, ఎలా చేస్తున్నారో తెలియటం లేదు, కానీ డీప్ గా మాత్రం చేస్తున్నారు. మోస్ట్ డేంజరస్ డెవిల్స్. ఓ, థ్యాంక్ యూ. అన్నట్టు హోటల్ హెవెన్ లో రూమ్ నెంబర్ 111 బుక్ చేశాను. వీల్ డ్రెస్ తీసుకో. 1 గంటలో నేను జాయిన్ అవుతాను. ఓకే? కెన్ ఐ హ్యావ్ యువర్ ఫోన్ ప్లీజ్? కమ్ ఆన్. ఐ మీన్ ఫోన్. ఓ, ఐఎమ్ వెజిటబుల్ వీరాస్వామి. హలో, గెట్ మీ హోటల్ హెవెన్ ప్లీజ్. గుడ్ మార్నింగ్. హోటల్ హెవెన్ హియర్. ఐఎమ్ విజయ్ స్పీకింగ్ హియర్. హలో మిస్టర్ విజయ్, మీకోసం ఆల్రెడీ రూమ్ బుక్ చేసింది. రూమ్ నెంబర్ 111. హాయ్ స్వీటీ. అందమైన ఆడపిల్ల బెదిరినప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది. అందుకే ఆ ఏర్పాటు చేశాను. బై ది బై, మే ఐ నో యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్? లైలా. చాలా మంది మజ్నూలు అయిపోయి ఉంటారు నిన్ను చూసి. ఇక్కడికి వచ్చిన పని? పెద్ద హీమానివి. ఓ మగాడి గదికి ఆడది ఎందుకు వస్తుందో తెలీదా? తెలుసు తెలుసు. ఏదో కావాలనే వస్తుంది. అయితే అది మనస్సు ప్రాణమో తెలియాలిగా. ప్రేమించే మనసు మగాడిస్తే ప్రాణం నేనిస్తా. నీలాంటి అందమైన ఆడపిల్ల ప్రాణం ఇచ్చిన అందమే, తీసుకున్న అందమే. మీరు చాలా అడ్వాన్స్. నా చోటుకు నువ్వు అడ్వాన్స్ గా రాగాలింది. నేను కోరుకున్న ఈ ఆనందంలోకి నేను అడ్వాన్స్ అవటం తప్పంటావా? నేనెవరూ తెలియకుండానే
తెలిసినంత వరకు 100% ఆర్ధనమనే అర్థమైంది. మిగతాది తెలుసుకోవాలనే ఈ ప్రయత్నం. నేనెందుకు వచ్చానో తెలుసా? నన్ను చంపటానికి. అదే నీ అందంతో. అయితే నీలాంటి అందమైన ఆడపిల్ల అయి ఉండాలి. ఐఎమ్ సారీ డార్లింగ్. ఈ టైంలో ఎలిజబెత్ టైలర్ వచ్చినా నీ ముందు దిగదురిపే. చూడు, ఎవరు వచ్చినా 5 నిమిషాలు మాట్లాడి పంపించేస్తాను. ఈ 5 నిమిషాలు నువ్వు బాత్రూంలో ఉండు ప్లీజ్. యు డార్లింగ్ ప్లీజ్ కమ్ ఆన్. ఐ సే కమ్ ఆన్. ఓకే డార్లింగ్, జస్ట్ 5 minutes. నువ్వా? కమాన్. ఏమిటి ఆడవాసన ఇస్తుంది, బేరుబాడితో ఉన్నావు, ఏమైనా డిస్టర్బ్ చేశానా? గెస్ట్ వచ్చా? లేడీ గెస్ట్. అమ్మ బాబోయ్, లేడీ గెస్టా? నేను ఇంకా చూడనేమిటి? బాబోయ్, 35, 22, 35 ఏమిటి సైజు. వాసన చూసా. తల వెంట్రులు చూసి చెప్తానయ్యా. విక్టోరియా మహారాణియో పప్పులు అప్పలమ్మను. అమ్మా అమ్మా 35, 22, 35 ఎక్కడయ్యా? లేదా? ఆహా, అలంకార తొడుగుల్ని మిగిల్చి అందం లేచిపోయిందయ్యా. మై గాడ్. షీఈ్ నాట్ గాడ్, షీఈ్ లేడీ అండ్ దేర్ ఇస్ కిటికీ. ఏమైంది? ఆఖరి క్షణంలో గదికి ఎవరో రావడంతో అనుకున్నది జరగలేదు. అతి తెలివిగా బయటపడ్డాను. నీ రెండో ప్రయత్నంలో కూడా ఓడిపోయావన్నమాట. సరే, ఆడదానివి గనక నీకు 3వ అవకాశం ఇస్తున్నాను. వాడి దగ్గరికి వెళ్ళి చంపడం సాధ్యం కాకపోతే చావు దగ్గరికే వాడిని రప్పించాలి. ఇది మన స్పెషాలిటీ. ఎలా? నేను చెప్తాను. థ్యాంక్ యూ. హూ గేవ్? అంకుల్. What? What? That man, no? Hijaka. That man? Papa. అయ్యో, వెళ్ళిపోతాడు. Dante! తొందరగా పోనీ. Papa. తప్పించుకోలేదు. ఈ డిటెక్టివ్ బుద్ధి అంటే సామాన్యం కాదు. సర్లే కానీ తొందరగా పోనీ. పోలీస్తా పోలీస్తా. అబ్బా, ఆపు, ఆపండి, ఆపు. ఏడి ఏమయ్యాడు? ఏటో తప్పించుకున్నాడు. కమాన్. ఎక్కడికి? కాల్పులు జరిగితే మనం దాక్కోవచ్చు. కమాన్. అసలు నన్ను వాడికి చూపించకుండా ఉండాల్సింది. నన్ను చూసి భయపడి పారిపోయాడు. ఇక్కడ ఎక్కడో పొదల్లో దాక్కుని ఉంటాడు. ఐ విల్ షూట్ హిమ్. ఐ విల్ షూట్ హిమ్. డోంట్ డిస్టర్బ్. The hijacker cum murderer. Proceed. Help! Help! నువ్వు ద గ్రేట్ ప్రైవేట్ డిటెక్టివ్. No, just practicing. నా కళ్ళల్లోకి సూటిగా చూడు. చూస్తున్నా. నువ్వు డిటెక్టివ్ కాదు. కాదు. నీకు అంతా మైకంగా ఉంది. ఉంది. నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. పడిపోయాయి. నువ్వు నెమ్మదిగా కిందకు పడిపోతున్నావు. పడిపోతున్నా. నువ్వు పెట్టి నిద్రపోతున్నావు. ఎక్కడికి?
మన ముద్దుల రేప్ ఫోటో. సత్తువ రసించినప్పుడు మీకు కావాలి గ్లూకోజ్ డి. చెప్పు. ఇలా నువ్వెన్ని చింపినా రావణాసురుడి తలల్లా అలా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఈసారి నా గురించి ఎక్కడైనా పిచ్చి పిచ్చిగా వాగావంటే ఈ ఫోటోలన్నీ వాల్ పోస్టర్స్ చేసి వీధికి 2 చొప్పున ఊరంతా అంటిస్తాను, ఇంక్లూడింగ్ యువర్ ఫాదర్స్ వీపు. మైండ్ ఇట్. నేనే సార్, మీకు ప్రాణం లేనట్టుగా ఉంటే భయపడి. ఎందుకు వచ్చావు? మీకు ఇన్విటేషన్ సార్. నాకా? ఎన్నింటి నుంచి నువ్వు తప్పించుకున్నా ఈ విషపు గోళ్ల నుంచి తప్పించుకోలేవు. నంబర్ 1, ఒక సొగసు కత్తె చేతిలో సరసమైన చావు నీకు ఏర్పాటు చేయడమే నా స్పెషాలిటీ. క్లబ్ లో మొదటి స్పాట్ లో దొరికిన వ్యక్తి ఇతనేనండి. మీ అమ్మాయి గారు ఫోన్ చేసింది ఇతని గురించే. యూ క్యాన్ గో. ఎస్ సార్. తమ నామధేయం? డేంజరస్ ఫెలోని పాటికి అరెస్ట్ చేసే ఉంటారు. కమాన్ విజయ్. డాడీ, ఇతను ఇక్కడికి తీసుకొచ్చాడంటే నీకు పరిచయం చేద్దామని. నాకు పరిచయం చేయడమా? I know him pretty well. He is a kidnapper, murderer, hijacker, చిన్నప్పుడు నేను అంతేనమ్మా. ఏ విజయ్, పోలీసు వాళ్ళని చూస్తే దొంగ ఆవేశంలో తిరుగుతున్నాడని రాళ్లు తీసుకొట్టేవాడిని. మీ పోలికే మీ అమ్మాయికి వచ్చి ఉంటుంది. నా అదృష్టం, ఆవిడ చేతికి రాళ్ళు రప్పలు దొరకలేదు. వాటిని శ్రద్ధ. ఏమిటి వేళకోవడం? అతను చెబుతానమ్మా, కానీ నువ్వు ఎవరికి చెప్పకూడదు. అతను సీక్రెట్ ఏజెంట్ నెంబర్ 1, మిస్టర్ విజయ్. వాట్? నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉండండి. ఐఎమ్ సారీ, మీరెవరో తెలియకుండా పొరపాటు పడి. కమ్ టు ద స్ట్రైట్ పాయింట్. ఎయిర్పోర్ట్ లో నా మాటలకు మీకు వచ్చిన కోపం వెనుక, ఫ్లైట్ లో నేను మిమ్మల్ని పెట్టిన భయం వెనుక, అడుగడుగునా నేను హంతకుండానే వెంటపడిన మీ కసి వెనుక నేను చూసిన అర్థం వేరు. వాట్? నా మీద మీకున్న ప్రేమ. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? సరే, నా నమ్మకం నాది. ఇది గ్రేప్, దీన్ని విస్తృతాను. ఇది మీ నోటితో క్యాచ్ చేశారా? నా మాట ఒప్పుకున్నట్లు. జారి కింద పడిందా? ఇక ఈ జన్మలో మనం కలుసుకో. ద గ్రేప్ జడ్జిమెంట్. 1, 2, థ్యాంక్ యూ. అమ్మా రాధా, అరే గెస్ట్ నిలబెట్టి మాట్లాడుతున్నావు ఏంటమ్మా? కూల్ డ్రింక్స్ ఇవ్వు. ఆనందమూర్తి హియర్. హలో అంకుల్, నేను సుధన మాట్లాడుతున్నాను. ఆయన దగ్గర నుంచి ఇంకా ఏ కబురు లేదు అంకుల్. ఎంత డ్యూటీ అయితే మాత్రం పెళ్ళానికి ఫోన్ కాల్ అయినా చేయొచ్చుగా అంకుల్. నిజమేనమ్మా, చెయ్యాలనుకో, కానీ అతనికి పనిలో తీరికలేక. ఏమిటి అంకుల్ మీరు కూడా అలాగే మాట్లాడతారు? ఎన్ని రోజులైంది ఆయన వెళ్ళి? ఏ పూట కాపూట వస్తారని ఆయనకి ఇష్టమైన కూరలన్నీ చేసి ఉంచుతున్నాను. మీరైనా ఫోన్ చేసి చెప్తారా లేదా ఆయన వెంటనే రమ్మనమని? చెబుతానమ్మా, వెంటనే ఫోన్ చేసి ఇంటికి వచ్చేట్టు నేను చేస్తాగా. అలాగే
తప్పకుండా చెప్తానమ్మా. వచ్చేస్తాడు చెబుతానమ్మా, చెప్తాను. అలాగే సార్, ఎవరితో మీరు మాట్లాడేది? పైకి నవ్వుతూ మాట్లాడుతూనే లోపల బాధపడుతున్నారు. విజయ్, కొన్ని సమయాల్లో బాధపడటం తప్ప బాధను పోగొట్టుకునే అవకాశం మనకుండదు. నేను మాట్లాడింది కుమార్ భార్య శుభతో. మరి అతను వస్తాడని మీరు కబురు చేస్తారని? అలానే ఆమెతో చాలా రోజులుగా చెప్తున్నాను. ఎందుకో తెలుసా? అతని హత్య చూసి ఆమె మెంటల్ గా షాక్ తింది. భర్త చనిపోయాడన్న విషయం పూర్తిగా మర్చిపోయింది. సార్, అవును, అతను క్యాంపుకు వెళ్ళాడని, ఏదో రోజున తిరిగి వస్తాడని ఆశతో ఎదురు చూస్తుంది. నిజాన్ని ఆమెకు తెలియజేస్తే మెంటల్ గా మరింత ప్రమాదం కలగొచ్చని డాక్టర్ చెప్పాడు. అందుకే నిజాన్ని చెప్పలేక, దాచలేక బాధపడుతున్నాను. ఏమవుతుందో ఏమో. అబ్బబ్బా, ఇంకా ఎంతసేపు నుంచోవాలండి? రథో బస్సు ఒక్కటి రాదు. ఆహా, మన కొత్తగా పెళ్ళైంది ఊరంతా బస్సులు వేస్తారా? మేడం, బస్సు వచ్చే వరకు నిలబడే ఉండాలి. హాయ్ కుమార్. హాయ్ 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 హాయ్. ఫైన్, థ్యాంక్ యూ. ఎవరు ఆవిడ? నా మిస్సెస్ రా. ఓ, ఐఎమ్ సారీ. నమస్తే అండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పడం కాదురా, నువ్వు మా ఇంటికి తప్పకుండా రావాలి. నేను చేసే గౌరవ మర్యాదలకు ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి. ఓకే? బాగుందండి. మీరెంత ఫ్రెండ్స్ అయితే మాత్రం నన్ను పరాయిదాన్ని చేసి మీలో మీరే మాట్లాడుకుంటే సరిపోతుందా? అన్నయ్య గారు, నా పేరు సుధా. మీ పేరేంటి? ఐఎమ్ విజయ్. భలేవాడి అన్నయ్య, నిన్ను మర్చిపోయాను అనుకున్నావా? రండి. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. చూసారా, రాకరాక మీరు వస్తే ఆ ఊర్లో లేకుండా పోయారు. క్యాంపుకని వెళ్లారు. కబుర్ లేదు కదా, ఉత్తరం కూడా రాయలేదు. అసలు నేను బాధపడతాననే ఆలోచన కూడా లేదా మనిషికి. మా వృత్తే అంతమ్మా. ఒక్కోసారి ఎవరికి చెప్పకుండా, అయిన వారికి కూడా తెలియకుండా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎవరమ్మా సుధా? ఆయన స్నేహితుడు బాబాయ్. మా బాబాయ్ నాకు తోడుగా ఉండటానికి వచ్చారు. అయ్యో, ఇంచోబెట్టి మాటలతోనే సరిపెట్టేస్తున్నాను. కూర్చోండి, కాఫీ తెస్తాను. బాబాయ్, నువ్వు మాట్లాడుతూ ఉండు. అలాగేనమ్మా. బాబాయ్ గారు. ఏం బాబు? మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? దాని జీవితం నాశనం అయ్యి, దాని పరిస్థితి తెలిసి కనిపెట్టుకుండాలని ఇక్కడికి వచ్చుంటున్నాను బాబు. ఎవరుండి మాత్రం ఏమి లాభం? అంటే ఆయన ఇంకా క్యాంప్కి వెళ్ళట్టే అనుకుంటుందా? అవునమ్మా, ఎప్పటికప్పుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూనే గడుపుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, కుశల ప్రశ్న తర్వాత ముందు కాఫీ తీసుకోండి. ఓ, థ్యాంక్ యూ. హడావిడిగా చేశాను. ఎలా ఉందో ఏమిటో. ఆయన మీద బెంగతో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. పంచదార సరిపోయిందా? సరిపోయిందమ్మా. నిజంగా? నిజంగా. మీకు? సరిపోయిందండి. కూర్చోండి, పర్వాలేదు. చూడండి, ఆయనకి ఇన్ని రోజులు క్యాంప్ ఉన్నప్పుడు నన్ను కూడా తీసుకెళ్తే ఏం పోయింది? నేనేమి నన్ను కొడుకు తింటానా? వాడు ఎప్పుడు అంతేనమ్మా. ఏ విషయం ఎవరికి చెప్పడు. నీకు దూరంగా ఉండటం వాడికి మాత్రం ఇష్టం అంటావా? అందరూ అలాగే చెప్తారు. నువ్వేం చేస్తావో చూస్తాను. చూడు, పెళ్ళయ్యాక నా కష్టం ఈ అమ్మాయికి రాకుండా చేస్తే చాలు. సిగ్గుపడకండి, నాకంతా అర్థమైంది. మీ పేరేంటి? రాధ. చాలా బాగుంది. చూడండి, మీ పెళ్లికి నెల రోజుల ముందుగానే మాకు చెప్పాలి. అప్పుడు ఆయన గారిని క్యాంపులకి గింపులకి వెళ్లకుండా కట్టి లాక్కొస్తాను. కుమారింటికి వెళ్లి ఆ మతిలేని దాన్ని ఈ నంబర్ 1 గాడు పరామర్శ చేశాడన్నమాట. వీడు ఈ రూట్ లో వస్తున్నాడు అంటే మెల్లిమెల్లిగా నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ముందుకొస్తున్నాడన్నమాట. మొక్కను మానవకుండానే తుంచెయ్యాలి. అది తెలివైన వాళ్ళ స్పెషాలిటీ. డేవిడ్, ఇప్పుడు వాడే చూడు.
శివాయ. ఏమిటి ప్రసాదం తీసుకురాకుండానే వచ్చారు పూజారి గారు? మన దొంగ భక్తికి తోడు ప్రసాదం ఒకటి తక్కువైందా? కష్టాలన్నీ నావి, సుఖాలన్నీ నీవి అయిపోయాయి. వెయ్యో పెగ్గు. ఈ మాస్క్ తగిలించుకొని ఆ పూజారి లాగా నటించడం ఎంత నరకంగా ఉందో నీకు తెలుసా? అసలు పూజారిని చంపకుండా మాటలతోనే లొంగ తీసుకుని ఉంటే వాడిప్పుడు మనకి పనికి వచ్చేవాడు, నీకు కష్టం తప్పేది. నేనేం వాడిని సరదాగా చెప్పానా? మనం పెట్టిన షరతులకు వాడు లొంగలేదు, అందుకే వాడిని సఫా చేశాను. ఎప్పటికైనా సరే నా దేశానికి పోయినప్పుడే శాంతి, సుఖం. పక్షుల ద్వారా వచ్చిన మెసేజ్ ఇదిగో. బ్రహ్మకు కూడా తెలియని గొప్ప పద్ధతిని కనిపెట్టినందుకు ఆ సుప్రీంని మెచ్చుకోవాలి. చాలా పెద్ద ప్లానే వేశాడు సుప్రీం. ఆల్ రైట్. నిన్ను చంపడానికి వచ్చిన మనుషుల్ని ఎవరు పంపారు? ఏమన్నా ఆచూకీ తెలిసిందా? లేదు, ఒక్కడు దొరకలేదు, అందరూ పారిపోయారు. ఆ వ్యాన్ ఎవరిది? రత్నం పికిల్స్ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ గోవిందరావు గారిది. ఇవాళ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు. పళ్ళు పూలు కొనడానికి బహుశా బజార్కు వచ్చి ఉంటుంది. ఐసి. నన్ను చంపడానికి వచ్చే మనుషులు ఆ వ్యాన్లోనే వచ్చారు. వాట్? వ్యాన్ అతను లేనంత మాత్రాన మనుషులు అతను వాళ్ళకి అనక్కర్లేదుగా. అఫ్టర్ ఈజ్ ఎ జెంటిల్మన్. అవునో కాదో ఈవేళ పార్టీలో తేల్చుకుందాం. నమస్కారం గోవిందరావు గారు. నమస్కారం. నమస్కారం. ఆహా, మీ ఇల్లు ఇవాళ విరగబూసిన మామిడి తోటలా కళకళ ఆడిపోతుందండి గెస్టులతోటి. మీరు కూడా నిండుగా గుమ్మడికాయలా ఉన్నారు. వెజిటబుల్ వీరాస్వామిని పేరెట్టుకున్నందుకు నీ కంటికి మనుషులందరూ కాయగూరలా కనిపిస్తారేమిటయా? ఈయనెవరు? ఇతను వరుసకి మా బావమరిది. కాకినాడలో పుట్టిన కాకరకాయ కాశ్మీర్ వెళ్ళినట్టుగా దొండపాడులో పుట్టిన మావాడు దుబాయ్ లో సెటిల్ బిజినెస్ చేస్తున్నాడు. అసలు పేరు హనుమంతు. అక్కడ మహమ్మదీలంతా వీళ్ళు ఏ మంతు అని పిలుస్తారు. ఒరే మంతు, గోవిందరావు గారా? ఓ మంతు గారు, సరిగ్గా మా అబ్బాయి పుట్టినరోజు మంతులోనే మీరు ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా సంతోషం. వీరు మా హితులు, స్నేహితులు, పురోహితులు. इसी तरह पुरोहित हमारा दुबई में नहीं देखा. बहुत खुशी की बात है. మీది చెయ్యి చాలా గట్టిగా ఉంది. కొబ్బరికాయలు కొట్టి కొట్టి గట్టిపడింది. పట్టుకుంటేనే తెలుస్తుంది మీరు గట్టివారు అని. ఓం నమ శివాయ. బుజ్జుబాబు, నువ్విలా అల్లరి చేస్తుంటే ఆ సింగుగాడు వచ్చి నిన్ను పట్టుకుపోతాడరా. నా మాట విని కేక్ కోయి. కొయ్యను. నువ్వు నా నవలు సర్చ్ వేయడానికి ప్రింటింగ్ ప్రెస్ ఓపెన్ చెయ్యాలి, అప్పుడు కొయ్యాలి. ఇది ఎక్కడి గొడవరా? నీ కోసమని నేను బ్రహ్మాండమైన బర్త్డే పార్టీ. ఈ బర్త్డే పార్టీ నా కోసం అరేంజ్ చేయలేదు. మరి నీ ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూపించడానికి అరేంజ్ చేసుకున్నావు. కేక్ కోయి నాయన. కొయ్యను. మరి తెలుస్తా. ఏమిటి ఏదో దీర్ఘంగా పరిశీలిస్తున్నారు? అబ్బే ఏమీ లేదు సార్. మీది పచ్చడి జాడి చూస్తున్నా. చాలా కాలం అయింది మీది ఆంధ్రకారం రుచి చూసి. అలవాటు లేని వాళ్ళు రుచి చూస్తే నష్టాలానికి అంటిపోతుంది. నాకు కొంతవరకు అలవాటు ఉంది. మిగతాది మీది సహాయం ఉంటే తెలుసుకోవచ్చు. తప్పకుండా మీకు పూర్తిగా తెలియజెప్పాలనే నా ఆశయం. కృషికి బాధ. ఏమిటయా మీరిద్దరూ పప్పు ఆవకాయలా కలిసిపోయారు? ఒక వర్గం వాళ్ళం కదా,
ఎక్కడో అక్కడ కలుసుకుని మాట్లాడుకుని ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. మీరు కలుసుకోవడాలు తెలుసుకోవడాలు చేసే లోపల అక్కడ దబ్బకాయ లారీ ఎగుమతి అయిపోతుంది, నిమ్మకాయ లారీ దిగుమతి అయిపోతుంది, ఆ పక్కన పొట్టకాయ లారీ ప్రాబ్లం పక్కన ఉండనే ఉంది. फिर मिलेंगे. शुक्रिया. వాడు నిజంగానే దుబాయ్ బాబు అనుకుంటున్నావా? నేను ఎదవననుకున్నావా? మరి వాడు నంబర్ 1 అని ఎప్పుడూ పసిగట్టాను. రాస్కెల్స్, బెండకాయలు పురుగులున్నా పర్వాలేదు కానీ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటే సమాజానికి ప్రమాదం. వీ మస్ట్ అరెస్ట్ దెమ్ ఇమ్మీడియట్లీ. నో, వాడిని అరెస్ట్ చేయడం వలన వాడితోనే సరిపోతుంది, కానీ వాడి వెనకాల ఏదో ఇంటర్నేషనల్ ప్లాన్ ఉందన్న అనుమానం. ఒక ఐడియా, ఆ ఫ్యాక్టరీని సోదా చేస్తే వాళ్ళ రహస్యాలు బయటపడవచ్చు. ఏమంటారు? అమ్మో, అదంత సులువైన పని కాదు. నో, చాలా సులువైన పని. ఎలా? మన పిచ్చి బుజ్జి ఉన్నాడుగా, వాడిని రెచ్చగొడితే వాడే చూపిస్తాడు దారి. వాచ్మ్యాన్, కమ్ హియర్. బాబుగారు మీరా? అవును, ఇవాళ ఫ్యాక్టరీ సెలవండి, అందుకే వచ్చాం. ఓపెన్. కానీ పెద్దయ్య గారు పర్మిషన్ లేకుండా. ఎవరా పెద్దయ్య? ప్రస్తుతం మేమే పెద్దయ్య. నువ్వు గాని తీయకపోయావో నిన్ను, మీ పెద్దయ్యని, మధ్యని, అందరయ్యని స్మగ్లింగ్ కేసు ఇరికించి జైల్లో తోంచేస్తాను. చూసావా రాధా మరి ప్రతిభ? యు ఆర్ గ్రేట్ బుజ్జి, గ్రేట్. ప్రొసీడ్. రాధా, ఇదే మా ఫ్యాక్టరీ, చూపిస్తాను రా. కమాన్. ఇదే మా పచ్చళ్ళ ఫ్యాక్టరీ, సుందర స్వరూపం. ఓ మ్యాంగో. రాధా, దీన్నే మామిడికాయ అంటారు. కోసి కారం పెడితే ఆవకాయ పచ్చడవుతుంది, ముగ్గేస్తే మామిడి పండు అవుతుంది. ఓకే, కమాన్. North Chemicals Factory.